హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకు హెడ్ కానిస్టేబుల్, ఇక్కడ రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, మెకానిక్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ సాలరీ చూసుకోండి, మనకు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఇక్కడైతే ఆపరేటర్ అండ్ మెకానిక్ సంబంధించిన వేకెన్సీస్ వైజ్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ మనకు అకాడమిక్ వచ్చేసి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, ఇక్కడ రేడియో ఆపరేటర్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు 60% మార్క్స్ అయితే మనకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఆ తర్వాత ఇక్కడ రేడియో మెకానిక్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనకు ఇక్కడైతే 60% మార్క్స్ అయితే పాస్ అయితే మనకు వచ్చి ఉండాలి. తర్వాత దీనికి వచ్చేసి మీరు ఐటీఐ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అండ్ ఇంకో నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ నుండి ఇక్కడ 23 ఇక్కడ సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ తెచ్చారు అనమాట. సో ఇక్కడ మనకు రిజర్వేషన్ వైజ్ అండ్ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఫస్ట్ మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇక్కడ పిఎస్టీ పీఈటీ అయితే ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకు మినిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ చూసుకోండి, ఇక్కడ అకాడమిక్, ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ ఎవరైతే పాస్ అయి ఉన్నారో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం బిఎస్ఎఫ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. సో చేసేస్తే ఫస్ట్ అనేది ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా బిఎస్ఎఫ్ ఇక్కడ పోర్టల్లో ఎప్పుడు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన మనకు అప్లికేషన్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే న్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ హెయిర్ మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు క్యాండిడేట్ నేమ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఏ విధంగా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ లేదా మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన మనకు అదర్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తుంది. మీ యొక్క సంబంధించిన కార్డ్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత ఇక్కడ ఐడెంటిటీ టైప్ వచ్చేసి సో మీకు సంబంధించిన పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఏదైనా, ఆధార్, మీకు సంబంధించిన ఓటర్ ఐడి ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఐడి నెంబర్ అయితే ఇచ్చేయాలి. కంపల్సరీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ అయితే మనకు ఇవ్వాలి. ఇక్కడైతే సెలెక్ట్ కంపల్సరీ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్ ఆటోమేటిక్గా ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్, తర్వాత మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత డొమిసిలైన్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ డూ హ్యావ్ డొమిసిలైన్ సర్టిఫికేట్. డొమిసిలైన్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్ని డొమిసిలైన్ సర్టిఫికేట్ అయితే అంటారు అనమాట. సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. సో ఎస్ చేస్తే మీకు సంబంధించిన స్టేట్, తర్వాత డొమిసిలైన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీలో మీ యొక్క రిలీజన్స్ హిందూ, ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతారు, సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. స్టేట్ ఇష్యూ, ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇష్యూ, తర్వాత ఇక్కడ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో, తర్వాత సర్టిఫికేట్ ఎప్పుడు అయితే ఇష్యూ చేయబడిందో అదైతే మెన్షన్ చేసేసండి. ఒకవేళ యూఆర్ కేటగిరీ వాళ్ళు ఉంటే ఇక్కడ మనకు ఏమైతే సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి మీకు పిహెచ్, డివిఎం కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఏదైనా ఉంటే దీంట్లో డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే ఎస్జెడ్ లేకపోతే నో అయితే ఇచ్చేసేసి జాగ్రత్తగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడైతే డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీ యొక్క ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, పిన్ కోడ్, తర్వాత మీ యొక్క స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన
పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క పోలీస్ స్టేషన్ ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఊరి పేరు, తర్వాత తహసీల్దార్ ఎక్కడైతే ఉంటుందో తహసీల్దార్ ఊరి పేరు అయితే ఇచ్చేసి మీకు కరెస్పాండెన్స్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే టిక్ అనేది ఇచ్చేసింది మనకు ఆటోమేటిక్గా దీంట్లో అయితే ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో డూ హ్యావ్ ఇక్కడ ఎన్సీసీ మీరు ఎన్సీసీ అయి ఉంటే ఇక్కడ ఎస్ అండి. చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఏనా ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే బి లేదా సి ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎన్సీసీ హోల్డర్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే చేసేసండి. తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన అచీవ్మెంట్స్ అనేది చేసేయండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు సంబంధించిన హైట్ సెంటీమీటర్లో అయితే ఎంత ఉంటుందో మీ యొక్క హైట్ ఇచ్చేసండి. చెస్ట్ ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ సంబంధించిన వాళ్ళకైతే 80 మీకు చెస్ట్ ఎంత ఉంటుందో అది ఇచ్చేసండి. వెయిట్ వచ్చేసి మీకు వెయిట్ ఎంత వచ్చిన కేజీస్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత డిక్లరేషన్లో మనకు ఇక్కడ మీరు క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఏమైనా ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. కంపల్సరీ అయితే నో అయితే చేయాలి. సో ఎందుకంటే రిజెక్ట్ అయితే చేస్తారు అప్లికేషన్ అనమాట. తర్వాత ఇక్కడ మనకు కమ్యూనియల్ గుజరాత్ రైట్ సంబంధించిన ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడ ఆర్డినరీ ఇక్కడ మనకు డొమిసిలిన్ జమ్మూ కాశ్మీర్ అయి ఉంటే ఇక్కడ 1989లో ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఎస్ఎస్సి అండ్ మ్యాట్రిక్ హై స్కూల్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఆడుతుంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్. తర్వాత 10th క్లాస్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో యొక్క ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఏ స్టేట్లో అయితే మీరు పాస్అవుట్ అయ్యారో యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. మనకు స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సి ఆధార్ బోర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ 10+2 మీద క్లిక్ చేసేసండి. సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. ఇంటర్మీడియట్ సంబంధించిన ఇయర్ పాసింగ్, స్టేటు, తర్వాత బోర్డ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత యాడ్ మీద క్లిక్ చేసి మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమా కానీ అండ్ మీకు సంబంధించిన ఐటీఐ కానీ మీరు ఉంటే ఇక్కడ ఐటీఐ సెర్చ్ చేస్తే మనకు ఐటీఐ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్, ఇయర్, తర్వాత ఏ స్టేట్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేశారో ఆ యొక్క స్టేటు, బోర్డ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా క్వాలిఫికేషన్ అయితే చూసి మీరు యాడ్ మీద క్లిక్ చేస్తే మనకైతే యాడ్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే అయిపోయిన తర్వాత మనకు ఇక్కడైతే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ప్రజెంట్ ఇక్కడ ఉంటే మీరు పాస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఎంప్లాయీ ఉంటే ఒకవేళ నో ఉంటే నో చేసేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వస్తాయని మనం డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మనకు ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా షో అవుతుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ ఈ విధంగా అప్లోడ్ చేసేసండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. మీరు ఎన్ని క్వాలిఫికేషన్ అయితే ఎక్కడైతే అప్లోడ్ చేస్తారో అన్ని క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే అడుగుతుంది అనమాట. కంపల్సరీ అయితే అప్లోడ్ చేసేసండి. లేదా మీరు ఇక్కడ డిజిలాకర్ ద్వారా మీరు డైరెక్ట్గా అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే మీరు లాగిన్ చేసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో కంపల్సరీ జేపీజే ఫార్మేట్లో. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు. మనకు ఫోటో వచ్చేసి 30 నుండి 100, సిగ్నేచర్ 20 నుండి 50, క్వాలిఫికేషన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 30 నుండి 100 కేబీస్ ఇక్కడ జేపీజే లేదా ఫార్మేట్లో అయితే ఉండాలని. ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సింగిల్ మీకు ఎన్ని సర్టిఫికేట్ సంబంధించిన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు సింగిల్ పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ చేసేసి మీరు అప్లోడ్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసి మీరు అప్లోడ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగానే ఇచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ అయితే మీరు క్లారిటీగా చూసుకొని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది అగ్రీ అయితే ఇచ్చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ప్రొఫైల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం దీన్ని క్లోజ్ అయితే చేయండి. సో చేసిన తర్వాత మనకు ప్రొఫైల్ అనేది ఇక్కడ 100% ఇక్కడ స్టేటస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా,
సో మీరు ఒక దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సంబంధించిన ఏ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకు ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఓపెనింగ్ వచ్చేసి మనకు గ్రూప్ సి హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్ అండ్ మెకానిక్ ఇక్కడైతే మనకు 2 పోస్టులు అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్లై హియర్ అనే ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఒకవేళ మీరు హెడ్ కానిస్టేబుల్ బోత్ ఇక్కడ మనకు ఆపరేటర్ అండ్ మెకానిక్ మీద అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా మీరు మెకానిక్ కానీ ఆపరేటర్ పైన అయితే అప్లై చేయాలనుకుంటే మీరు దీంట్లో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ రెండింటిపైన అప్లై చేస్తే మనకు ప్రిఫరెన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నారు అని. ఒకవేళ మీరు మెకానిక్ అప్లై చేసుకుంటే ఇక్కడ మనకు మెకానిక్ అయితే ఒకటే పోస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఆపరేటర్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఆపరేటర్కి అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే అడిగారు అనమాట. సో ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసుకుంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. లేదా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 60% మార్కులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడైతే కంపల్సరీ అయితే ఎస్ చేయాలి. సో నేను ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నానని ఇక్కడైతే ఎస్ చేయండి. తర్వాత మనకు 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే మీరు ఐటీఐ పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో ఒకవేళ మీరు ఇక్కడ నో అయితే చేసేసేయండి. ఒకవేళ ఎస్ ఉంటే ఎస్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో మీరు 60% పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఫిజిక్స్ మార్క్స్ ఇక్కడ ఫిజిక్స్లో మీకు ఇక్కడ 12th ఎంత వచ్చినాయో అంటే మీకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్లో ఎంత వచ్చినాయో వచ్చేసండి, కెమిస్ట్రీలో, మ్యాథ్స్లో ఎంత వచ్చినాయో ఇచ్చేసేయండి. టోటల్ మనకు 300 అవుట్ ఆల్ మార్క్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మీరు అక్కడ మీరు ఇచ్చే బట్టి ఇక్కడైతే వచ్చేస్తుంది పర్సంటేజ్ అనేది. 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే మ్యాథ్స్, సైన్స్ అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్ టోటల్గా ఇక్కడైతే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 2 years మీరు ఐటీఐ ఉంటే ఇక్కడైతే చేసి కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ రేడియో టెలివిజన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీరు జనరల్ లేదా మీరు ఎస్సీ, ఎస్టీ మీకు సంబంధించిన ఏదైతే ఉంటాయి కదా, సో అదైతే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత మీకు హైట్ ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ కంపల్సరీ చేయాలి. మీకు సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించినది ఇక్కడ అంటే 2 సర్టిఫికేట్ అయితే అడిగారు మనకు ఐటీఐ సంబంధించి ఇక్కడ మెకానిక్ అండ్ ఆపరేటర్. సో నేను 2 పోస్ట్ పైన అయితే అప్లై చేసినా కాబట్టి నాకు ఈ విధంగా అడుగుతుంది. అదేవిధంగా నేను మెకానిక్ అని ఇక్కడ రేడియో ఆపరేటర్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట. సో రేడియో మెకానిక్ పైన నాకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడ ఎస్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఐటీఐ పాస్ అయి ఉంటే ఇక్కడ ఎస్ నో చేసేసండి. ఆ తర్వాత మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పాస్లో ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎంత వచ్చినాయో దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. ఇందాక చెప్పినా కదా నేను, అదేవిధంగా దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో తర్వాత మీకు సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్లో ఇక్కడ జనరల్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. తర్వాత మీ యొక్క హైట్ ఇక్కడైతే చెస్ట్, వెయిట్ అనేది ఇచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన పోస్ట్ అయితే మీరు దీనిపైన అయితే అప్లై అయితే చేస్తున్నారో జాగ్రత్త చూసుకొని ఇక్కడైతే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి జాగ్రత్తగా అనేది. సో ఇక్కడ మనకు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉంటే ఇక్కడ మీరు ఎస్ చేయండి. అండ్ ఐటీఐ ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే ఇప్పుడు ఐటీఐ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పాస్ అయి ఉంటే ఇక్కడ 60% మార్కులతో పాస్ అయి ఉంటే ఎస్ అయితే మీరు దానికి సంబంధించిన మార్క్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అయితే చూసుకోండి. తర్వాత మనకు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారో తెలియదు, బట్ కంపల్సరీ అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఎప్పుడైతే ఇయ్యరు. సో మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ అయితే ఇక్కడ చూసుకొని సబ్మిట్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయాలనుకుంటే మీరు పక్కన అయితే మనకు సైడ్ అనేది ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే మనకు డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ మనకు పేమెంట్ అయితే అవపడుతుంది. పే నా ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో మీరు జాగ్రత్తగా అనేది చూసి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఫాలో అయితే ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు ప్లేస్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో యొక్క ప్లేసు, తర్వాత సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన దగ్గర ఉన్న సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే మనకు ఇక్కడైతే ఇచ్చారు ఏదైనా ఈవెంట్స్ కానీ జరిగితే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుందని. సో ఇక్కడ మీ ప్లేస్ తర్వాత ఇక్కడ సెంటర్స్ ఇచ్చి పే నౌ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ
ఆ గ్రీన్ పే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కార్డ్ మీద క్లిక్ చేసి కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ, సివి నెంబర్ ఇచ్చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీకు సంబంధించిన అనేది ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని, వ్యాలిడ్ కానీ యూపీఐ ద్వారా ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ నుండి అయితే పే అనేది చేసుకోవచ్చు మీకు సంబంధించిన పేమెంట్ అనేది. సో పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే ఫైనల్గా అయితే అయిపోతుంది. సో ఫైనల్గా మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం మన యొక్క అప్లికేషన్ అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రొఫైల్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ అప్లికేషన్లో మనకు స్టేటస్ అయితే చూసుకోవాలంటే ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, మెకానిక్ అయితే మనకు ఇక్కడైతే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీకైతే సపోజ్ అయితే చూపెడతాను. సో మనకు ఇక్కడైతే యాక్షన్ కింద ఇక్కడ వ్యారో మార్క్ ఉన్నది, దీని మీద క్లిక్ చేస్తే వ్యూ పోస్ట్ డీటెయిల్స్ అండ్ ప్రింట్, ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ దాని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రింట్ లేదా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాక్షన్ వచ్చేసి మనకు పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది ఇక్కడైతే ఉంటుందన్నమాట. మనకు పెండింగ్లో ఉంటే ఇక్కడ పెండింగ్ అయితే ఉండొద్దు, మనకు సబ్మిట్ అనేది ఇక్కడ సబ్మిటెడ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేయాలి పేడ్ అనే ఆప్షన్. సో పేమెంట్ దగ్గర పేడ్ అనే ఆప్షన్ వచ్చే ఈ విధంగా అయితే వచ్చేసింది. సో అన్పేడ్ అంటే చేయలేదన్నమాట ఇంకా. సో ఇక్కడైతే యాక్షన్ దగ్గర సబ్మిటెడ్, అప్లికేషన్ స్టేటస్ వచ్చి సబ్మిట్ వచ్చేయాలి అండ్ పేడ్ అనేది ఆప్షన్ అయితే వచ్చేసేయాలి. అండ్ యాక్షన్ వచ్చేసి ఇందాక చూపెట్టిన కదా అదే విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్, ఇక్కడ రేడియో ఆపరేటర్ అండ్ మెకానిక్ ఇక్కడ రేడియో మెకానిక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇవ్వండి, మీకు ఏదైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.